సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. రీసెంట్గా కొన్ని రోజులు బట్టి చూస్తున్నట్టయితే నకిలీ పోలీసులు చేస్తున్న వ్యవహారం వామ్మో తలనొప్పిగా మారింది. నకిలీ పోలీసులే రియల్ పోలీసుల వ్యవహరించి కిడ్నాప్లు కూడా చేసేస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు, విజయనగరం జిల్లాలో నవంబర్ 23వ తారీఖున మహేష్ యాదవ్ విశాఖపట్నం జిల్లాకి చెందిన వ్యక్తి కోస్టల్ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితుడిని కలిసేందుకు విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చాడు. సో తన స్నేహితునితో మాట్లాడిన తర్వాత సాయంత్రం రామనారాయణం వైపు స్కూటీ మీదుగా వెళ్తున్నాడు. ఒక కారులో కిడ్నాప్ చేయడానికి వచ్చిన నకిలీ పోలీసులు డిఎస్పీలం అంటూ మేము పోలీస్ శాఖ నుండి వచ్చామంటూ కొన్ని మాయ మాటలు చెప్పి ఎవరైతే మహేష్ యాదవ్ ఉన్నాడో ఆయన ఫ్రెండ్ దగ్గర నుండి కొంత డబ్బులు అదేవిధంగా బంగారాన్ని తీసుకొని చిత్ర హింసలు పెట్టి మరుసటి రోజు పొద్దున్న వైట్ పేపర్ మీద సంతకం పెట్టించి ఒక తెలియని ప్లేస్లో వదిలేశారు. అసలు ఏం జరిగింది? పోలీసులు మన వచ్చారు, కారులోకి లాక్ వెళ్ళారు, నానా చిత్రహింసలు పెట్టారు, కొట్టరాని చోటంతా కొట్టారు. అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు జరిగిందని భయభ్రాంతులకు గురైన వారిద్దరూ కూడా పోలీసులు ఆశ్రయించారు. రూరల్ స్టేషన్ ఉన్నటువంటి సిఏ లక్ష్మణరావు గారికి అయితే కంప్లైంట్ చేశారు. సో మొత్తం వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు చేశారు అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సో రూరల్ సిఐ అయినటువంటి లక్ష్మణరావు గారు ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిందితులు ఎందుకు అలా చేశారో కూడా తెలిపేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దాం. అందరికీ నమస్కారం. తేదీ 23/11/2025 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వైజాగ్ చెందిన పోస్ట్ గార్డ్ ఎంప్లాయ్ మహేష్ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పడాలపేట అనే గ్రామం వద్ద కొంతమంది వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారనే ఫిర్యాదుపై విజయనగరం రూరల్ ఎస్ఐ గారు అనేటువంటి వి అశోక్ కుమార్ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. శ్రీ విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆ కేసును ఛేదించడం కోసం టీమ్స్ కింద ఫామ్ చేసి టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారా వాళ్ళని ఇనీషియల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి దినం అనగా తేదీ 3/12/2025 సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో ఈ కేసులో ముద్దాయిల యొక్క కదలికలపై వచ్చిన సమాచారం మేరకు చెల్లూరు బైపాస్ రోడ్లోని కేవీఆర్ లేఅవుట్ వద్ద 4 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని వారిని విచారించడం జరిగింది. తర్వాత వారిని అదుపులో తీసుకుని విచారించగా వారు చెప్పిన విషయాలు ఏంటంటే, కొండకరకామకు చెందిన సుధా అనే వ్యక్తి ఎవరైతే ఈ కేసులో ఫిర్యాదుదారు ఉన్నారో ఫిర్యాదుదారు మరొక వ్యక్తి కలిసి ఉద్యోగాలు ఆర్మీ నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఫిర్యాదుదారుని వద్ద చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయని, అతన్ని కానీ కిడ్నాప్ చేసినట్లయితే ఎక్కువ మొత్తంలో మనం డబ్బులు కలెక్ట్ చేసుకోవాలని చెప్పడంతో వీళ్ళంతా కూడా ఏంటంటే మొత్తం 8 మెంబర్స్ కలిసి దీన్ని ఒక ప్లాన్ను చేసుకొని ఈ వ్యక్తిని కిడ్నాప్ చేయడం జరిగింది. దీంట్లో విజయనగరం చెందిన వ్యక్తులు 2, వైజాగ్ చెందిన వ్యక్తులు 2, అదేవిధంగా బెంగళూరు చెందిన 3 వ్యక్తులు, తర్వాత మెయిన్ పర్సన్ అయినటువంటి బాడీసింగ్ సుదర్శన్ కొండకరకం గ్రామం చెందిన ఆయన, మొత్తం 8 మంది కూడా కలిసి దీన్ని ప్లాన్ చేసుకుని వీళ్ళంతా లాస్ట్ 1 మంత్ నుండి రెక్కీ చేయడం జరిగింది. అతని యొక్క మూమెంట్స్ కోసం అబ్జర్వ్ చేస్తూ నిన్న ఏదైతే 23వ తారీఖున ఆయన వచ్చాడని తెలుసుకుని ఆ రోజు వీళ్ళు కారులో వెళ్ళి అతన్ని కిడ్నాప్ చేసి ఇక్కడ నుండి పెందుర్తి వరకు ఒక వాహనం కారులో తీసుకువెళ్ళి అక్కడ నుండి కొమ్మాదిలో తీసుకెళ్ళి అక్కడ చాలా టైం వరకు అక్కడ ఉంచి అక్కడ నుండి ఎస్కోట్లో ఒక రిసార్ట్స్లో రాత్రి అంతా అక్కడ అతన్ని బంధించి అతను కొట్టి అతని దగ్గర నుండి ఒక 50 లక్షల వరకు డబ్బులు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. లాస్ట్గా ఈ ఏదైతే రిసార్ట్స్లో ఇతన్ని కొట్టి అతని దగ్గర నుండి ఒక చైన్, ఒక ఉంగరం, అదేవిధంగా ఒక 10,000 క్యాష్ అనేది తీసుకువెళ్ళడం జరిగింది. ఫైనల్గా 20 lakhs ఇస్తే విడిచిపెడతామని చెప్పేసి అతన్ని బెదిరించి అతన్ని ఆన్ ద వేలో విడిచిపెట్టడం జరిగింది. అదే రోజు నెక్స్ట్ డే కూడా మళ్ళీ అతనికి కాల్ చేసి డబ్బులు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికీ 4 వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది.
ఇంకా దీంట్లో ప్రైమ్ అక్యూజర్ అయినటువంటి బోడసింగ్ సుదర్శన్, అదేవిధంగా ఈ కేసులో సహకరించినటువంటి బెంగళూరు చెందిన 3 వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళని త్వరలోనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరి కేసు ప్రస్తుతానికి వీళ్ళ మీద ఎవరి మీద కూడా ప్రీవియస్ కేసెస్ ఏమి లేదు. ఇందులో విజయనగరం చెందిన వారు 3, వైజాగ్ చెందిన వ్యక్తులు 2, బెంగళూరు చెందిన వ్యక్తులు 3. టోటల్గా 8 మెంబర్స్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు